నమస్తే అందరికీ. రాష్ట్రంలో చాలా గ్రామాలలో వర్గపోరులు అంటే తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ అంతే. ఈ రెండు ఆంధ్రప్రదేశ్లో బాగా ఈ వర్గపోరులో ఎవరు ఇబ్బందులు గురవుతున్నారు అంటే సామాన్యమైన ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారు. గ్రామంలో ఒక నాయకుడు అటుపక్క, ఒక నాయకుడు ఇటుపక్క. ఈ నాయకుడు అందరూ ఒకటే. ఇంట్లో నలుగురు అన్నదమ్ములు ఉంటే నలుగురు మేము 4 పార్టీలు అంటారు. అదే ఇటుపక్క సామాన్యమైన వ్యక్తులు, పేద వర్గాలు, నలుగురు అన్నదమ్ములు ఉంటే నలుగురు అన్నదమ్ములను మాకు ఓటు వేయలేదే, మాకెందుకు ఓటు వేయలేదు అని వాళ్ళను ప్రశ్నలు వేస్తారు వీళ్ళు, ఈ 4 పార్టీ వాళ్ళు. ఎందుకు వీళ్ళకు ఈ విధానంలో ధోరణి ఉందంటే, మండలాలలో మేము చెప్పినట్టే పోలీసులు నడుచుకుంటారు అని ఒక ఆలోచన. ఎంఆర్ఓ ఆఫీసులలో తీసుకుంటే మేము చెప్పినట్టే వింటారు ఎంఆర్ఓలు అని ఒక ఆలోచన. ఎంపీడీఓ మండల డెవలప్మెంట్ అధికారి తీసుకుంటే మేము చెప్పినట్టే వింటాడు, మాకే రోడ్లు వేయిస్తాడు, మా వీధిలోనే రోడ్లు వేయిస్తాడు, మా వీధిలోనే కుళాయిలు గుర్తిస్తాడు, మా వీధి సందుకే అన్ని విధాలుగా కాలువలు, డ్రైనేజీ కాలువలు ఏం కావాలంటే కూడా మాట్లాడిస్తాడు, చేయిస్తాడు, ఇబ్బంది ఏం లేదు, బోర్లు వేయిస్తాడు అన్నట్టు వాళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా మేము చెప్పినట్టే జరుగుతుంది అన్న ఒక ధోరణి. ఇలాంటి విషయాలలో కూడా కొంతమంది నాయకులు, నియోజకవర్గాలలో ఉండే నాయకులు గమనించాలి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు పెత్తనం చలాయించుకుంటూ మా నాయకత్వం గొప్పదని మీరు మాట్లాడుకోవడం మంచిదే. కానీ మధ్యలో ఈ పేదరికంగా ఉండే ప్రజలు పూర్తిగా ఇబ్బందులు గురయ్యే ప్రమాదంలోనే ఉండాలి. వీళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే వాళ్ళ పక్షాన వీళ్ళ పక్షాన తిరుగుతున్నామో ఆ పక్షాన తిరగడంతో వాళ్ళకు బలం. వాడి తమ్ముడు, వాడి అక్క, వాడి చెల్లెలు, వాడి తోడబుట్టోళ్ళు, వాడి చిన్నాయన, పెదనాన్న, వాడి అమ్మని తిరగరు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎప్పుడైతే ఆ కాలనీ వాసులు, ఈ కాలనీ వాసులు, ఓ కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళే వాళ్ళ ఎంటబడి ఉంటారు. మీకు బాగా ఒక ఆలోచన కూడా తెలియజేస్తాం. ఒక బైకు ఉందంటే ఆ బైకు మీద మన సామాజిక వర్గాలు, మన పేదవాడు ఉంటాడు, ఎక్కలు కూర్చోడు. బైకు తోలేదు మాత్రం ఆడే గ్రామాల నుంచి ఒక టౌన్కి వెళ్ళాలంటే, టౌన్కి ఎందుకు తీసుకెళ్తాడు విని, వాడు తీసుకొచ్చే సామాన్లకు, సరుకులకు, మూటలకు, బస్తాలకు ఏదో ఒకటి వెనకలో కూర్చొని పట్టుకోవడానికి. ఈ విషయాలు కూడా తెలియదు మన వాళ్ళకు చాలా. ఒక కార్యక్రమం జరుగుతుంది అంటే అక్కడ అన్ని విధాలుగా పనులు చేయించుకునేదానికి పిలుస్తారు ఈ వీళ్ళను. కానీ అక్కడ పని అయిపోయింది, కార్యక్రమం అయిపోయింది, అందరూ భోజనాలు చేస్తుంటారు. ఆ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మిగిలినది లాస్ట్లో డేక్షాలలో, చెరువులలో ఇది తీసుకొని పోయి గోకి అంతా ఇంటికి పంపిస్తారు వాళ్ళకి. ఇలాంటి విధానాలలో ఇంకా కొన్ని పల్లెల్లో, కొన్ని ఫంక్షన్ హాల్స్లలో, కొన్ని మండపాలలో ఇవి జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇవి వ్యక్తిగతంగా, శ్రామికంగా ఈ పనులు చేస్తూనే ఉన్నారు ఇప్పటికి కూడా. అయితే వీటిలో కొద్దిగా ధోరణి మార్చుకోండి, ప్రజల్లో మార్పు తీసుకోండి జాగ్రత్తగా. ఇలాంటి విధానాలతోనే ఇంకా 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 అది ఒక్కోసారి చూస్తే కూడా చాలా వరకు బాధగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. కానీ మార్పు రావాలి.